ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా రుద్రవరం మండల కేంద్రంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ 3వ రోజు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రుద్రవరం మండల కేంద్రంలోని ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టో పత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం రుద్రవరం పట్టణంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో రుద్రవరం గ్రామానికి చెందిన ఎల్వి రంగనాయకులు, పోలా గురుమూర్తిల ఆధ్వర్యంలో గోస మణి, రాజ్ కుమార్, ఆనంద్, చంటి, విక్రమ్, ప్రియాంక, పల్లవి, పుష్పలత, శ్రీలక్ష్మి వారి అనుచరవర్గం 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన 20 కుటుంబాల వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కింద మీదే నీటిది బాగా ఓకే. మనదే ప్రభుత్వం, ఏం డౌట్ పడకూడదు. మన ఇది వచ్చా శివాలంకాడ వచ్చా లేదు, అందరు ఉన్నారు మా గ్రూప్. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా ఈరోజు వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఏ విధంగా బెదిరింపు కార్యక్రమాలు చేసినా కూడా మేము ధైర్యంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి మేము సిద్ధము అని ఈరోజు రుద్రవరము గ్రామంలో ఎస్సీ కాలనీలో దాదాపుగా 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. నిన్నగాక మొన్న నేను కూడా ఎస్సీ కాలనీ మొత్తం కూడా తిరగడం జరిగింది. ఈ ప్రాంతంలో చాలా సమస్యలు, పట్టాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నా కూడా ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని నమ్మి ఓట్లేయండి అని అడిగి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి కనపడుతుంది. సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మా నాయకత్వంలోనే పనులు జరుగుతాయని నమ్మి ఈరోజు మమ్మల్ని నమ్మి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను స్వాగతం పలుకుతున్నాను. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కాపాడుకోవడమే కాకుండా మీకు ఎటువంటి సమయము, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి అవసరం వచ్చినా, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సరే, ఏ టైంలో అయినా సరే మీకు అందుబాటులో ఉండడమే కాకుండా మీకు అండంతగా ఉండి మీకు ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటామని మరొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ ద్వారా తప్పకుండా రేపు పొద్దున వచ్చే రోజుల్లో మళ్ళీ మంచి రోజులు వస్తాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా ఎస్సీ కాలనీలో ఏ నమ్మకంతో అయితే వచ్చినారో అదే నమ్మకాన్ని కాపాడుకొని ఎస్సీ కాలనీలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. మీరు చూస్తారు. తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కుటుంబాలన్నిటికీ కూడా మేము అండగా ఉంటాము. పాత కొత్త తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఈరోజు మన రాష్ట్రం కోసం, మన గ్రామాల కోసం, మన పిల్లల కోసము, భవిష్యత్తు కోసము మనము అందరం కూడా కలిసి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని, మమ్మల్ని తప్పకుండా కాపాడతారు, తప్పకుండా కష్టపడతారు నమ్మకం మా అందరికి కూడా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ
దాదాపుగా 20 కుటుంబాల వాళ్ళ పేర్లు కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కాపాడుకుంటామని చెప్పి కూడా సందర్భంగా వీళ్ళందరూ కూడా నేను